గం గణపతయే నమః దుం దుర్గాయై నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే ద్రాం దత్తాత్రేయాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ. ఈరోజు సోమవారం 14వ తారీఖు జూలై నెల 2025. ఈరోజు ధనిష్ఠ నక్షత్రం, చవితి తిథి, ఆషాఢ మాసం, బహుళపక్షం. ఈ రోజున ముహూర్తాన్ని బట్టి దీపారాధన, ముహూర్త బలం, అందుకే దీని పేరే ముహూర్త బలం. ముహూర్తాన్ని బట్టి చేసే ప్రాయశ్చిత్తం. ఈరోజు దీపారాధన వేప నూనెతో దీపాన్ని వెలిగించాలి. 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి వేప నూనెతో వెలిగించాలి. ఒక వ్యక్తి నేను చెప్పిన ప్రతి దీపారాధన చేసుకుంటూ వచ్చారు. ఆయనకు ఆస్తి సమస్య ఉంది. ఒక 5 సంవత్సరాల 4 నెలలైంది, క్లియర్ అయిపోయింది. నేను చెప్పినటువంటి దీపారాధన ఒక 2 సంవత్సరాల 1 నెల, అంటే 25 నెలలు చేశాడు ఆయన. 25వ నెల క్లియర్ అయిపోయింది. ఏమండి, నెలలో, 2 నెలల్లో, 3 నెలల్లో ఖచ్చితంగా మన పని మాత్రం అవుతుంది. అది కన్ఫామ్. నేను చెప్తాను. ఈ మారుతి అనుగ్రహం ఛానల్ని దత్తాత్రేయ స్వామి భిక్షతో మనం నడుపుతున్నాం. ఆయన అనుగ్రహం, మళ్ళీ చెప్తున్నాను, గ్యారంటీ. ఇందులో చెప్పిన పరిహారాలు, వ్యక్తిగత జాతకంలో ఉన్న సమస్యలకు పరిహారాలు ఖచ్చితంగా మనల్ని కాపాడుతాయి. అందుకే ప్రతిరోజు కూడా నన్ను వచ్చి కలవండి. బృహస్పతి గ్రహం మారింది, నిజంగా గురుగ్రహం అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమని చెప్తుంది. అందుకే తప్పకుండా ఈ దీపారాధన అన్నది సంపూర్ణ యోగాన్ని ఇస్తుంది. మా కార్యసిద్ధి మంత్రము సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇవాళ వేప నూనెతోని 3 ఒత్తులు ఒక ఒత్తిగా వేసి దీపాన్ని వెలిగించండి. తప్పకుండా ఆస్తి సమస్యలు ఏమున్నా సరే క్లియర్ అవుతాయి. ఆస్తి సమస్యలన్నీ పోతాయి. ఆస్తి సంబంధితమైన గొడవలన్నీ క్లియర్ అవుతాయి. ఈ దీపారాధన సూర్యాస్తమయం లోపు చేయండి. గతంలో ఆయనకు జరిగినటువంటిదే గుర్తొచ్చి నేను చెప్పాను. కానీ ఇవాళ దీపారాధన ధనిష్ఠ నక్షత్రం, ఈ ముహూర్తంలో ఈ దీపారాధన చేస్తే 100% ఖచ్చితంగా మీకు ఆస్తి సమస్య ఏదైనా ఉంటే తొలగిపోతుంది. ఇక అదృష్టం, ఐశ్వర్యం. ఈరోజు ఉత్తరా పలుగుని, ఉత్తరా నక్షత్రం వాళ్ళు చేయవలసిన ప్రాయశ్చిత్తం, ముఖ్యంగా మీకు ఏదైనా ల్యాండ్ కానీ ఇల్లు కానీ సేల్ అయితే మా ఆర్థిక ఇబ్బందులు పోతాయంటే వెంటనే ఈ నెలలో లేదా వచ్చే నెలలో సేల్ అయిపోతుంది. ఎక్కువ టైం పట్టదు. ఉత్తరా నక్షత్రం వాళ్ళు 2 కిలోల కందిపప్పు దానం చేయాలి. దగ్గరలో ఉన్న శివాలయంలో అర్చకుడికి దానం చేయాలి. 2 కిలోల కందిపప్పు. ఈ చిన్న పరిహారం చేసుకోవాలి. అయితే దానం చేసే రోజు తలస్నానం చేయాలి. ఆ దానం 24వ తారీఖు లోపు చేయాలి. జూలై 24 లోపు. ఆషాఢ మాసంలో అమావాస్య లోపు 2 కిలోల కందిపప్పు తలస్నానం చేసి శివాలయానికి వెళ్ళి అక్కడ అర్చకుడికి దానం చేయండి. ఉత్తరా నక్షత్రం వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులన్నీ పోతాయి. ముఖ్యంగా వాళ్ళు ఏదైనా అమ్మాలి, అమ్మితే మా సమస్యలన్నీ పోతాయి, లేదా అమ్మితే మా అమ్మాయో అబ్బాయిదో పెళ్లి చేయగలుగుతాం, లేదా ఇది అమ్మితే పిల్లల చదువులకు లేదా అప్పులు తీరడానికి ఉపయోగపడుతుంది, లేదా ఇది అమ్మితే ఇంకో కొత్తిల్లు కొనుక్కుంటాం, ముందుకు వెళ్ళడానికి అవ్వట్లేదు, పనులో అన్ని ఆటంకాలు వస్తున్నాయి, ఏ పని అవ్వట్లేదు, ఈ ఇబ్బందులుంటే ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది. ప్రతిరోజు కూడా ఈ ఛానల్లో ఒక నక్షత్రం గురించి చెప్తాను. మీ నక్షత్రం ఏంటో అది 100% వస్తుంది. మీరు ఇందులో సెర్చ్ చేసుకోవచ్చు. మీ నక్షత్రానికి సంబంధించి కూడా ఉంటుంది. అలాగే ఈరోజు మంత్రం. ఇవాళ మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం దుం సరస్వత్యై నమః, ఓం దుం సరస్వత్యై నమః, ఓం దుం సరస్వత్యై నమః. ఈ మంత్రం 8 సార్లు రాసి 108 మార్లు జపిస్తే మీ పిల్లలు చెప్పిన మాట వినటం, చెడు అలవాట్లని వదిలేయటం జరుగుతుంది. సరస్వతీదేవి అంటే ఓన్లీ చదువునివ్వటమే కాదు, జ్ఞానప్రదాయిని. ఈరోజు అందులో ఇవాళ ఉన్న ముహూర్తంలో ఈ సోమవారం రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లేదా రాత్రి పడుకునే లోపు 8 సార్లు రాసి 108 మార్లు జపించిన, వాళ్ళతో చదివించిన వాళ్ళు చెడు అలవాట్లకు దూరం అవుతారు, చెప్పిన మాట వింటారు. తప్పకుండా మీ పిల్లలు మారుతారు. ఈ పరిహారం చేసుకోండి. ఇటువంటి ఎన్నో
చిన్న చిన్న పరిహారాలు ఈ ఛానల్ ద్వారా నేను అందిస్తాను. తప్పకుండా ఈ ఛానల్ వీక్షించేటటువంటి వారందరికీ దత్తానుగ్రహం ఉండాలి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇది ఇవాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. అయితే ఒక చిన్న మాట, ప్రతిరోజు ఈ కార్యక్రమంలో చెప్పే పరిహారాలు చేస్తున్నారు. దీపారాధన, నక్షత్ర సంబంధితమైన పరిహారాలు, అదృష్టం ఐశ్వర్యానికి సంబంధించిన పరిహారాలు, కార్యసిద్ధి మంత్రం చదవడం, ఇలా ఎన్నో చేస్తున్నాం. ఇవన్నీ కూడా సామూహికంగా అందరూ చేసుకునే పరిహారాలు నేను చెప్పడం జరుగుతుంది. అయితే ధనయోగం, గృహయోగం, వ్యాపార యోగం, ముఖ్యంగా పిల్లలు చదువుకోవాలి, చదువు పూర్తి కావాలి, చదువుకోవాలి, లేదా చదువు పూర్తయిన వాళ్ళకు మంచి ఉద్యోగం రావాలి, లేదు వివాహం అవ్వాలి, లేదు విదేశాలకు వెళ్ళాలి, మంచి సంబంధం వచ్చి వివాహం అవ్వాలి, పిల్లలు మేము చెప్పిన మాట వినాలి, ముఖ్యంగా మొండితనం పోవాలి, ఎదురు మాట్లాడకూడదు, ఇలా చాలా చాలా సమస్యలతో రోజు సతమతం అవుతాం. ఆరోగ్య సమస్యలతో, ఆస్తి సమస్యలు, ఏదైనా స్థలం అమ్ముడు పోవట్లేదని, లేదంటే అప్పులు తీరాలని, ఇలా చాలా సమస్యలు. నేను ఒక్కటే చెప్తున్నాను, జూలై నెలలో మీరు గురువు మారారు. ఈ జూలై నెలలో మీరు ఒకసారి వచ్చి నన్ను కలవాలి. ఎందుకు ఇది నేను చెప్పడం పదే పదే అంటే, మీరు వచ్చి కలవడం కానీ, మీ పిల్లలు వచ్చి కలవడం కానీ, లేదా మీ పిల్లల గురించి మీరు వచ్చిన వాళ్ళ వేలి ముద్రలతో, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎన్నైనా సరే మనిషికి మనిషి కళ్ళు కానీ నుదుటు కానీ ఏవైనా మ్యాచ్ అవ్వచ్చు, కానీ ఈ వేలి ముద్రలు మ్యాచ్ అవ్వవు. కోట్ల మంది ఉన్న దగ్గర ఎవరిది మ్యాచ్ అవ్వదు ఒకరిదొకరికి. ఎందుకంటే నాడి అన్నది తలరాత, మన యొక్క కర్మ దోషమంతా కూడా ఇందులో నిక్షిప్తమై ఉంటుంది. నీకు ఏది చేస్తే మంచిది, నీకేం చేస్తే పెళ్ళవుతుంది, నీకేం చేస్తే ఇల్లు కట్టుకుంటావు, నీకేం చేస్తే నీ కష్టాలు పోతాయి అన్నది తెలుస్తుంది. అందుకే ఈ గురువు మారారు, మిథున రాశిలోకి గురువు ప్రవేశించాడు. ఈ సమయంలో జాతకం చూసి సరైన పరిహారం చేసుకుంటే మీకే మంచిది. నేను రమ్మని చెప్పగలుగుతాను తప్ప మిమ్మల్ని తీసుకొని నా దగ్గర కూర్చోబెట్టుకోలేను. మీరు నిర్ణయం తీసుకోండి, తప్పకుండా వచ్చి కలవండి. నా వాళ్ళు నేను చెప్పింది చేస్తున్నారు అనేటటువంటి భావంతో చెప్తున్నాను తప్ప వేరే వాళ్ళు అయితే అసలు నేను చెప్పను. మీరందరూ సంపూర్ణ గురువు దత్తాత్రేయుడు అనుగ్రహంతో ఉండాలి. దత్తార్పణమస్తు.